హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి అంగట్లో ఉంటాను, ఇంట్లో అంగీ ఇప్పుతాను, నన్ను గాని ముట్టుకుంటే నూతిలో దూకుతాను. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు నమ్మకం. వీరాపురంలోని చెంచలయ్య ఎవరైనా తుమ్మితే ఎంత ముఖ్యమైన పనైనా వాయిదా వేసేవాడు. తుమ్ము అరిష్టదాయకమని అతడి నమ్మకం. అతడి తండ్రి గోవిందయ్య, ఒరేయ్ ముసలివాడినైనా నాకే ఎంత సేదస్తం లేదు, నీకెందుకురా అనేవాడు. ఒకసారి చెంచలయ్యకు పట్నంలో ఒక ముఖ్యమైన పని పడింది. సరిగ్గా బయలుదేరుతుండగా అతడి కొడుకైన గోపాలం 11 ఏళ్లవాడు తుమ్మాడు. చెంచలయ్య వాణ్ణి కొరకొరా చూస్తూ, సరిగ్గా సమయానికే తుమ్మాలా వెధవా అన్నాడు. తుమ్ము వచ్చింది, తుమ్మాను. నేను తుమ్మితే నువ్వు ఆగటం దేనికి అని అడిగాడు గోపాలం అమాయకంగా. తుమ్ము అనర్థదాయకం, తుమ్మిన వెంటనే పని మొదలు పెడితే అది సఫలం కాదు అన్నాడు చెంచలయ్య. మరి ఇదే సమయానికి మన ఊళ్ళో బోల్డెంతమంది తుమ్ముతూ ఉండొచ్చు కదా, అవి లెక్కలోనికి రావా అని అడిగాడు గోపాలం. చెంచలయ్య విసుక్కొని, అవన్నీ లెక్కలోనికి తీసుకుంటే పనులు సాగవు, మనకు వినిపించే తుమ్ములే మనకు లెక్క అన్నాడు. గోపాలం నవ్వి, అయితే తాతయ్య చాలా అదృష్టవంతుడన్నమాట అన్నాడు. అదేమిటి అన్నాడు చెంచలయ్య ఆశ్చర్యపడి. దానికి గోపాలం, అవును మరి, తాతయ్యకు బెమ్మచెవుడు కదా, ఎవరి తుమ్ములు వినపడవు, ఏ బాదరి బందీ లేకుండా స్వేచ్ఛగా తన పనులు తాను చేసుకుంటాడు. నీకు స్వేచ్ఛ లేదు, కేవలం ఒక తుమ్ము నిన్ను కట్టి పడేయగలదు అన్నాడు. చెంచలయ్యకు ఆ మాటలు చురకల్లా తగిలాయి. ఆ తర్వాత అతడు తుమ్ములను పట్టించుకోవడం మానేశాడు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ అరటిపండు.